మొయినాబాద్ లో డ్రగ్స్ కేసు పెద్ద ఎత్తున కలకలం రేపింది. అందులో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడ్డంగా దొరికిన పరిస్థితి. ఏం చెప్తారన్న దాని గురించి? ఈ మొయినాబాద్ పడదా అది ఆ గెస్ట్ హౌస్ పరడిల్తాంది. ఈఆర్టి నుంచి కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లా బ్రహ్మాండంగా వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజు, నోటుకు ఓటు కేసు అయిన రోజు, ఇవాళ వాళ్ళు ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకుడైన వాళ్ళ ప్రధాన కార్యదర్శి మీద పెద్ద కేసు పెట్టిండు కేసీఆర్ గారు. ఆ నుంచే ఆ ఫామ్ హౌస్ కు ప్రాధాన్యత ఉన్నది. ఆ ఫామ్ హౌస్ కు ఇటువంటి ప్రాధాన్యత కూడా ఉన్నది, డ్రగ్స్ ప్రాధాన్యత కూడా ఉన్నదని మేము ఆనాడు అనుకోలే. కానీ ఇవాళ అసలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరమరికలు లేని ప్రభుత్వం వస్తుందని ఆశపడ్డాం. వచ్చింది కూడా. మనకి కరెంట్ అప్పుడప్పుడు వచ్చేది, కానీ ఎప్పుడు కరెంట్ వచ్చింది. అనేక విషయాలలో, నీళ్ళ విషయాలు కానీ, రైతుల పెట్టుబడి విషయాలు కానీ ప్రోగ్రెస్ అయింది. ప్రోగ్రెస్ తో పాటు డ్రగ్స్ ప్రోగ్రెస్ కూడా ఆనాటి నుంచే సురువైంది. ప్రోగ్రెస్ తో పాటు ఆనాటి నుంచే ఈ డ్రగ్స్ కూడా కొత్తగా సురువైంది. అది కొనసాగింపుగా ఇప్పటి వరకు నడుస్తుంది. మరి ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, ఆ ప్రభుత్వం ఎంత మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం కొనసాగింపేంది, కానీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగింపుగా చెయ్యొద్దు. ఇక్కడనే లేదు, ఇవాళ ఫామ్ హౌస్లనే దొరుకుతలేవు. డ్రగ్స్ అన్ని ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఇవాళ ప్రతి జిల్లాలో, ప్రతి పారిశ్రామిక వాడలో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి ఎక్కడ చూసినా అక్కడ డ్రగ్స్, గంజాయి దొరుకుతూనే ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. దీనికి కేటీఆర్ ఆద్యం పోసిండు. కేటీఆర్ వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్టే, కేటీఆర్ వల్లనే మారుమోగింది, జోరు తడాక అందుకున్నది. కానీ నువ్వేం చేస్తానట్టు? జోరు తడాక అందుకున్నది నువ్వు ముఖ్యమంత్రివి. నువ్వు ముఖ్యమంత్రివే కాక ఇంకేం మంత్రివి? హోం మంత్రివి. హోం మంత్రి ఇంకెవరికైనా ఆలబెట్టినా మంచుకోడు. నువ్వు సేఫ్ ఉండు కాబట్టి నువ్వు కూడా సేఫ్ లేవు. ఈ ముఖ్యమంత్రి కూడా దోషే, ఆ ముఖ్యమంత్రి అంతకంటే పెద్ద దోషి. అందుకనే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మీ కాలం అయిపోయే రోజు వస్తుంది. ఆ ముఖ్యమంత్రి అయిపోయి ఫామ్ హౌజులు ఉన్నాడు, నువ్వు ఫామ్ హౌజులు ఉంటావా, మీ ఇంటికాడు ఉంటావా తెలియదు. కాబట్టి అటువంటి రోజులు రాబోయే రోజులలో యువతరం ఖచ్చితంగా నిలబడి మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇంటికి పంపిల్లు. ఒక ఆయనను ఇంటికి పంపిల్లు, రెండో ఆయనను ఇంటికి పంపుడు ఉన్నది. ఆ పైలట్ రోహిత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు కదా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. మరి ఏం రోగం పుడుతుంది కేటీఆర్ కు అనుకో నోటీస్ కాల పెడితేంది? ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీకే నోటీస్ ఇచ్చిరు కదా, ఏపీలో నోటీస్ ఇచ్చిండ్రు కదా. నువ్వెందుకు నోటీస్ ఇవ్వవు? నీ పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయవు? సస్పెండ్ చేసినాక ఆయన బుద్ధివంతుడని తేలినాక నువ్వు మళ్ళా డప్పులు మోగించుకొని తీసుకురా. నువ్వు డప్పులు మోగించుకొని తీసుకురా, కానీ అంతసేపటి దానికి ఎందుకు ఊకుంటావు? అందుకనే వెంటనే సస్పెండ్ చేయి, నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయి. దాని అర్థం అంతే కదా, దాని అర్థం అంతే కదా. ఇప్పుడు రోహిత్ రెడ్డిని నువ్వు వెనకేసుకొస్తాను అంటే దాని అర్థం అదే. ఖచ్చితంగా నువ్వు దానికి పాల్గొంటానవు, దాన్ని ప్రోత్సహిస్తానవు. నీ ప్రోత్సహించుడు కరెక్ట్ కాదు. అది ప్రోత్సహించే వరకు ఆ బదనం నీ మీదకి కూడా సుడుతుంది. డ్రగ్స్ కు వ్యతిరేకి కా, ఎందుకంటే నువ్వు భావి భారత యువకునివి, నువ్వు తెలంగాణ నికారసైన మనిషివి. నీ కేసీఆర్ నువ్వు సుపుత్రుడివి, కేసీఆర్ సుపుత్రుడివి. నువ్వు సుపుత్రుడు నువ్వు వచ్చిన తర్వాతనే కదా ఆయన ఫామ్ హౌస్ పాలైంది. నువ్వు వచ్చిన తర్వాతనే కదా ఈ దుష్ట చతుష్టయం అంతా యువతలకు వచ్చింది. అందుకనే నువ్వు ఇప్పటికైనా మానుకో, ఇప్పటికైనా ఇటువంటి విషయాలలో నువ్వు అడుగు పెట్టకు. అడుగు పెట్టినా నువ్వు కడుక్కున్నా కూడా పోనంతా నువ్వు కందన వాసన అయినవు. నువ్వు ఎందుకు అక్కెరాడు? కేటీఆర్ అన్నతోటి ఎందుకు అక్కెరాడు? అందగాడే, కానీ కందెనతో ఉన్న అందగాడు. ఎర్రగానే ఉన్నాడు, కానీ కడుపులంతా మసే ఉన్నది. అందగాడే. ఇప్పుడు ఆయనను కూడా మీరు మాట్లాడుతున్నారు, కేటీఆర్ విషయం తీస్తే మీ పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటా, నాకు దానికి ఏం సంబంధం? అది నేనేమంటానంటే నువ్వు నోటీసులు ఇయ్యి, నువ్వు చర్యలు తీసుకో, నువ్వు మమ్మల్ని జైలుకు పంపు. నీ రోహిత్ రెడ్డినో ఎవడ పంపుతలేడు కదా, నువ్వు రోహిత్ రెడ్డి మీద నీ చర్య ఏంది? ఫస్ట్ నీ రోహిత్ రెడ్డి మీద నువ్వేం చర్య తీసుకున్నావు? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, పెద్ద మనిషి ఇంటికి అక్కడ ఉన్నాడు కదా ఫామ్ హౌస్ లా, నువ్వేం చర్య తీసుకున్నావు ఫస్ట్ చెప్పు. ఆయన నిజాయితీ పడడానికి మళ్ళీ దప్పులతో ఊరేగించుకుంటూ తీసుకురా. రోహిత్ రెడ్డి జిందాబాద్ అని నువ్వు ముందటుండు.
కానీ ఫస్ట్ ఆయన మీద చర్య తీసుకో. అంటే యువతకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఇటువంటి నాయకులే యువతకు ఇటువంటి చెడుదారులు బొమ్మని చెప్పేసి ఒకటి సలహా ఇచ్చినట్లే కదా ఇది అసలు. వాళ్ళు దుర్మార్గమైన యువకులు, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. పైలట్ రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి గాని అనేక మంది మీద గాని ఎన్ని కేసులు పాడైనా మీ మీద. మీ జాతకాలు ఎక్కడెక్కడున్నాయి రాజకీయ నాయకులు. అసలు రాజకీయ నాయకులు మీకు సిగ్గు అనిపించలేదా? ఇటువంటి రాజకీయ నాయకులు రావచ్చునా? ఇటువంటి రాజకీయ నాయకులు ఉండొచ్చునా? ఇటువంటి రాజకీయ నాయకులు ఉండొచ్చునా? ఉరి తీయాల మిమ్మల్ని. పైలట్ రోహిత్ రెడ్డినా? పైలట్ రోహిత్ రెడ్డి కాదు, ఇటువంటి దోషులందరినీ కూడా ఉరి తీయాలి, ఉరి కంబాలకు ఉరి తీయాలి. ఈనాడు యువతరం మేల్కోవాలి. ఇవాళ యూనివర్సిటీలలో చదువు కాదు, సమాజాన్ని కూడా కడిగేసేటువంటి చదువు కూడా మీరు చదువుకోవాలని నా విజ్ఞప్తి. అంటే ఇప్పుడు వాళ్ళ అసలు చదువు చదవలేదు కాబట్టి ఇట్లా తయారయ్యారు అంటారా? వాళ్ళు చదివిందే ఈ చదువు. డ్రగ్స్, భూదందాలు, గంజాయి దందాలు, వీటిని అమ్మకం. మరి కేటీఆర్ కు ఏం చర్య తీసుకున్నప్పుడు తెలిసి జరుగుతుంది అనుకుంటాం. ఏమైనా చర్య తీసుకుంటే ఆయన ఇప్పుడు దోషి అయ్యేదనక వీడు మా ఇంటికి రావద్దని అంటారు కదా. ఇప్పుడు ఎవడన్నా మనోడు పట్టుబడతాడు, ఆయన దొంగతనం చేసి పట్టుబడతాడు. వాడిని నా ఇంటికి నికాలసిన మనిషి అయ్యేదనక నా ఇంటికి రావద్దు ఆయన వెళ్ళగొడతాడు కదా. అట్లనే నీ పార్టీ అని నువ్వు వెళ్ళగొట్టు, నీ పార్టీ నుంచి ముందుగా వెళ్ళగొట్టు. వాడు దోషి కానప్పుడు నువ్వు తీసుకొచ్చుకో. అందుకనే రేవంత్ రెడ్డి కూడా దోషి అవుతాడు. రేవంత్ రెడ్డి కూడా తగిన చర్య తీసుకోవాలని నా విజ్ఞప్తి. అంటే గతంలో కేటీఆర్ బామ్మర్ది కూడా ఇదే డ్రగ్స్ కేసులలో కొంతవరకు దొరికిన పరిస్థితి కదా. వాళ్ళది దొరకని పరిస్థితి నన్ను ఉంటేనా. ఇప్పుడు అక్కో కాడ దొరికే, చెల్లి కాడ దొరికే, నువ్వో కాడ దొరుకుతుంది. ఎగువడు మీ దానిలో దొరకనోడేవాడు, ఈ కారు రేసులో ఒకటి దొరికే, వాళ్ళ మీద ఒకటి దొరికే. మీ మీద చర్యలే లేవు తప్ప మీ చేష్టలు అయితే ఉంటాయి, మీ మీద చర్యలు ఉంటలేవు. ఇదేం మాయం. కల్వకుంట్ల ఇంట్లోనే పుట్టింది కరప్షన్ చెట్టు. మహావృక్షం వటావృక్షం అయి ఏర్లు కింది దిగుతాయి. ఏది మర్రి ఏర్లు ఊడలు కింది దిగి మళ్ళా సెట్ అయినట్టు కల్వకుంట్ల కుటుంబంలో అట్లా మర్రి ఊడల వద్ద దిగుతాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవుకు రాని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నడూ రేవుకు రాని ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళందరూ కొట్లాడుకుంటాను కాబట్టి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఆడాడుకుంటాడు. ఇప్పుడు బీజేపీ అంతర్గత కలహాలతోటి, బీఆర్ఎస్ అనేది కుటుంబ కలహాలతోటి, ఈ ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యం చేస్తాడు తప్ప వీళ్ళందరూ కనుక సోయి తెచ్చుకొని అరే మనం సోయి తెచ్చుకోవాలి, మన తప్పులు దిద్దుకోవాలి, మనం ఒక తరాన్నైనా బతికించుకోవాలి, మన దాంట్లో ఉన్న నిజాయితీ తరాన్నైనా బతికియాలి, పార్టీలకు ప్రాణం పోయాలి, ఈ యువతరానికి ప్రాణం పోయాలి, ఈ తెచ్చిన తెలంగాణను తెరలు కానియద్దు అనేటువంటి ఆలోచన బీజేపీ పార్టీ చేసిన రోజు చేసిన రోజు సోయి ఉంటే గిట్టెత్తుకుంటది. సోయి ఉంటే వాళ్ళు గిట్టెందుకుంటారు. ఇవాళ వాళ్ళు 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 3 శాసన మండలి మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, వీళ్ళందరూ ఏం చేస్తానట్టు ఇంత బర్నింగ్ ఇష్యూ జరుగుతుంది కదా. ఈ బర్నింగ్ ఇష్యూలో వీళ్ళ పాత్ర ఏంది? ఇప్పుడు మా ఇవాళ అధ్యక్షుల వారు ఏడి? అధ్యక్షుల వారి స్టేట్మెంట్ ఏది? అధ్యక్షుల వారి మాట ఏది? బీఆర్ఎస్ కంటే జడ్డది బీజేపీ. బీఆర్ఎస్ అన్న వాడు పాత్ర వహిస్తాడు, ఇంకా వీడు పాత్ర కూడా లేదు కదా. ఇంకా డేంజర్ ఉన్నది. వీడు పండిలు ఎత్తలేడు కదా, వాడు లేచి ఆడతాడు. ఇంకా ఆయనత వాడు లేచాన్ని ఆడినట్టు చేస్తాడు, కాలాడిచ్చినట్టు చేస్తాడు. వీడు కాలాడిస్తలేడు, చేయాడిస్తలేడు కదా. అందుకనే వీళ్ళు ఫస్ట్ దోషులు, సెకండ్ దోషులు వాళ్ళు. అంటే లిక్కర్ స్కామ్ లో కవితకు క్లీన్ చిట్ ఇచ్చారు. నెక్స్ట్ నేను సీఎం అయితా అనే కాన్ఫిడెన్స్ లో అదే ఆమె ప్రకటిత సీఎం అయితే ఎవడైనా ప్రకటించుకుంటాడు. సీఎం కోట్లు వేయాలి కదా. ఎందుకు సామాజిక తెలంగాణ తీసుకొచ్చి? సామాజిక తెలంగాణ నువ్వెవరు తీసుకురాను. నువ్వు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు నీ సామాజిక తెలంగాణ సోయి రాలేదా? నువ్వు ఓడిపోయిన రోజు సోయి రాలేదా? నువ్వు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు సోయి రాలేదా? నీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తు రాలేదా? నీ పార్టీల నుంచి అనేక పోరాటాలు చేసిన బీసీల గురించి నువ్వెందుకు కొట్లాడాలి? బీసీల గురించి నువ్వు కొట్లాడాలంటే నీ ఇల్లు ఫస్ట్ నీ ఇల్లు బీసీ మహిళ భవన్ చేయి, దాన్ని నీ బంగారం
మహిళల ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు కదా, ఉమ్. విద్యార్థి లోకాన్ని స్కాలర్షిప్ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ఇవాళ నీ ఆస్తి మొత్తం నువ్వు కిరాయి ఇంటుంటివి కదా, ఉమ్. నీ ఎంత ఆస్తి ఉన్నదో అంత ఆస్తి ఉమ్. తూకమై కష్టపడి కష్టం మేము చేస్తలేమా కష్టం? మీరు చేస్తలేరా కష్టం? ఉమ్. నువ్వు మైక్ పట్టుకొని తిరుగుతావు కష్టం చేస్తే, ఉమ్. నువ్వు మైక్ ఎందుకు పట్టుకోవాలి? ఉమ్. నువ్వు కష్టపడతలేవా? ఉమ్. నీకెందుకు వస్తలేదు? ఉమ్. నీకెందుకు సంపద వస్తలేదు? వాళ్ళ ఇంటికే ఎందుకు సంపద పోతాంది? వాళ్ళ ఇంటికే ఖరీదైన గడియారాలు ఎందుకు పోతాయి? వాళ్ళ ఇంటికే బంగారం గొలుసులు ఎందుకు వస్తాయి? ఉమ్. వాళ్ళ ఇళ్ళని ఇవన్నీ తొనికిసలాడతానే. అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది, కేసీఆర్ వస్తాడా అసెంబ్లీకి? రాడు అంతేనా? ఆయన రాడు. ఆయన తీసేసే కాలం వస్తే, సభ్యత్వం పోయే కాలం వస్తే వచ్చి సంతకం పెట్టిపోతాడు. ఉమ్. ఆయన రాడు. ఉమ్. ఆయన దీని అసెంబ్లీ ముఖం చూడడా ఇక. ఎందుకు రేవంత్ రెడ్డి ఇయ్యం. అంటే నచ్చడా? ఆ? రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఆయనే నచ్చలేడు. రేవంత్ రెడ్డి అంటే నచ్చడు కాదు, ఆయన నచ్చక ఆయన చేసిన పనులు ఆయనకు ఎదురై ముండ్ల కంపలు అవుతాయి ఆయనకి. అరే మా దోస్త్ అయినా కూడా మా దోస్త్ చేసిన తప్పులు ఆయనకు గడవ అవుతాయి. అంతే. అంటే అంతా ఎంత రేవంత్ రెడ్డి పీరియడ్ అయిపోయేంత వరకు కూడా రాడా అసెంబ్లీకి? చచ్చిపోతాడు ఆయన, సభ్యత్వం పోకుండా చచ్చిపోతాడు. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది? మీకు జనసేన అన్నారు, మొన్న బాధ్యతలు ఏమైనా తీసుకున్నారా? జనసేన ఇంకా ఆఫీస్ తీసుకున్నాము. ఆఫీస్ అంటే ఇంకా అగ్రిమెంట్ అవుతుంది బుధవారం నాడు. ఇక రాబోయే రోజులల్లో ఇప్పుడు ఆయనే ఈ దక్షిణాది ఇప్పుడు ఎన్నికల ఏదైతున్నదో ఆ ఎన్నికల పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల పనిలో ఉన్నారు. మద్రాసులో ఆయన కొత్త సినిమా యాక్టర్ పార్టీ పెట్టిండు కదా, ఆయనతోని ఒప్పందాలు అయిపోయినాయి. ఆ పార్టీ సీట్ల ఒప్పందం అయిపోయింది. 5 రాష్ట్రాలలో కూడా ఎన్నికలలో ఆయన ప్రచార కార్యక్రమాలలో పాల్గొనే అటువంటి రోజులు ఉన్నాయి. ఆ ప్రచార కార్యక్రమం రోజులలోనే మార్చ్ ఎండింగ్ వరకు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ అయింది. మీరే ఉంటారా ఇక్కడ అధ్యక్షుడిగా ఏమన్నా? నాకు అధ్యక్షుడు ఉంటామా లేకపోతే ఏముంటామా అనేది కాదు, కానీ నాకు గౌరవప్రదమైన స్థలం ఇస్తే, నాకు పదవులు ఏమక్కర్లేదు, గౌరవప్రదమైన నా గొంతుకకు పని ఉంటే, నా గొంతుకకు పని చెప్తే నేను ఖచ్చితంగా పాల్గొంటాను. తెలంగాణలో మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరణకి కారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి నేను రామచంద్రరావు మీ పార్టీ తోటి ములాఖత్ అయిన నేను అదే కదా. నేను రామచంద్రరావు గారికి ఏం విజ్ఞప్తి చేస్తానంటే, నాకు నోటీస్ చేయకుండా సస్పెండ్ చేసినావు, చేతివి, కానీ ఇక ఉండేటువంటి యువతరం ఉన్నది, ఇంకా మంచి సీనియర్ నాయకులు ఉన్నారు. నీకు ఎవరైనా ఇష్టం లేనప్పుడు వానికి నోటీస్ ఇయ్యి. పద్ధతి ప్రకారం అన్న మెదులు, పద్ధతి నేర్చుకో. పద్ధతి గల పార్టీ అది. పద్ధతి గల పార్టీకి నువ్వు అధ్యక్షునివి. నీకు గువ్వల బాలరాజు బేరం కోసం నువ్వు ప్రెసిడెంట్ అయినావు తప్ప నువ్వు ప్రెసిడెంట్ అయితోని కాదు. ఆ గువ్వల బాలరాజు బేరం అయింది, ఒడిచిపోయిందా, ఇంకా మళ్ళీ ఆయన అటు అడిగేస్తాడా ఇటు అడిగేస్తాడా, అది జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కానీ రాబోయే రోజులల్లా ఈడే రాజే యాదవ్ గాడు నిజమైన జీవితం జీవిస్తే, వాడు పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజమైన జీవితం కనుక జీవిస్తే, 2.5 కూలిపోయిన ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో పుట్టి నేను TRS లో 20 ఏళ్ళు ప్రయాణం చేసిన. ఎందుకంటే వెంకయ్య నాయుడు తెలంగాణ రానియలేదు కాబట్టి ఆ తెలంగాణ వచ్చేదనక నేను పట్టుబట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణను తెరలు చేస్తానని కేసీఆర్ని ఇడిచిపెట్టినాక నేను ఆ జెండా కప్పుకుంటానని నీ పార్టీలకు వచ్చిన. కానీ నాకు నోటీస్ చేయకుండా నన్ను సస్పెండ్ చేసినా కూడా రాబోయే రోజులల్లో ఈ రాజయ్య యాదవ్ గారు నిజాయితీ గల మనిషి అయితే వీడికి కీలకమైన పాయింట్లు ఉంటాడు, కీలకమైన చర్చలలో వీడు పాల్గొంటాడు. ఈ చర్చలలో కేసీఆర్, రామచంద్రరావు ఇద్దరు కూడా నాతో చర్చిస్తారని నేను ఆశిస్తాను. చివరిగా రామచంద్రరావు గురించి రెండు విషయాలు చెప్పాలంటే ఏం చెప్పారు? ఇప్పటికైనా నువ్వు మేలుకో, ఇప్పటికైనా గౌరవంగా నువ్వు ఆ పార్టీ పదవి నుంచి తప్పుకో. ఇది నీకు నిజాయితీ ఉంటే, సిగ్గు చీర ఉంటే, సిగ్గు లేకపోతే అట్లనే కొనసాగు.